హాయ్ అండి, ఇవాళ సేమియా దద్దోజనం చేశాను. ఇది చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక ప్యాన్లో సేమియా వేయించుకోవాలి. నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను. ఇది చక్కగా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో వాటర్ తీసుకున్నాను. నేను 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే సేమియా ఉడికించిన తర్వాత మనం వడగడతాం కాబట్టి ప్రాబ్లం లేదు. సేమియా ఎప్పుడైనా నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే పోయాలండి. అప్పుడు సేమియా అనేది బాగా ఉడుకుతుంది, పొడి పొడిగా వస్తుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సేమియా వేయగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి. చాలామంది ఉడికిస్తారు, ఉడికించాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళలోనే సేమియా అనేది ఉడికిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసి మూత పెడితే సరిపోతుంది. చూసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం వడగట్టేసుకోవాలి. దీన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుందండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులో పెరుగు కలుపుకుంటాం మనం, లేకపోతే పెరుగు ఇరిగినట్టుగా అవుతుంది. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అంటే పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయిమినపప్పు, నేను ఇక్కడ ఎక్స్ట్రాగా జీడిపప్పు యాడ్ చేశాను. ఈ విధంగా అన్నీ వేసి వేయించేసుకోవాలి. ఇక్కడ 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి నేను. ఎందుకంటే మనకు పెరుగులో కొంచెం ఘాటుగా తగిలితే బాగుంటుంది కదా, నంచుకోవడానికి బాగుంటుంది. 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇక్కడ కొంచెం అల్లం కూడా తురిమి వేసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా దోరగా వేయించేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలి. పోపు కూడా చల్లారిపోవాలి. పెరుగు అనేది మనం బాగా చిలికి వేసుకుంటే క్రీమ్ లాగా టెక్స్చర్ బాగుంటుంది. సేమియా చల్లారిపోయింది కదా, ఇందులో మనం బాగా చిలుక్కున్న పెరుగు వేసేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సేమియా ఉడికేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇది బాగా కలుపుకొని పైన మనం పోపు వేసి కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.